హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే సంగీత్ నాటక్ అకాడమీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది ఈ సంస్థ అనేది. మనకి ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీ పేజ్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. ఇందులో మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి అడిగినా సరే నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మరిన్ని నోటిఫికేషన్ చేయడానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు ఇప్పుడు చెప్తున్న వీడియోలో అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. 4th February మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 5th March 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ అని, రికార్డింగ్ ఇంజనీర్ అని, అసిస్టెంట్ అని, జూనియర్ క్లర్క్ అండ్ ఎంటీఎస్. మనం మెయిన్గా చూసుకోవాల్సింది జూనియర్ క్లర్క్ అండ్ ఎంటీఎస్ అండి. వీటికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఉంది. ఫస్ట్ వచ్చేసి మనం జూనియర్ క్లర్క్ మీద క్లిక్ చేద్దాం. జూనియర్ క్లర్క్ వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఇనీషియల్గా 19,900 ఇస్తారు బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 పర్ మంత్ అయితే మీకు వస్తుంది. గ్రూప్ సి వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా మనకి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎటువంటిది వర్తించదు. ఎందుకంటే 3 కూడా ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 12th పాస్. ఓకేనా? అంటే ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, వొకేషనల్ కోర్సులు కానీ, ఇంటర్లో ఎనీ బ్రాంచ్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి, జూనియర్ క్లర్క్ అనే పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మీకు వచ్చి ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదంటే 20 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయాలి. 25 వర్డ్స్. ఓకేనా? హిందీలో అయితే 25 వర్డ్స్, ఇంగ్లీష్ అయితే 30 వర్డ్స్ అండి. మీకు రిలవెంట్గా సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, కానీ మీకు టైపింగ్ స్కిల్స్ వస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు టైపింగ్ స్కిల్స్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఆన్లైన్లో కోర్స్ ఉంటాయి. ఓన్లీ మనకి ఫ్రీ కోర్సులే అవి, టైపింగ్ స్కిల్స్ అని చెప్పేసి. ఓకేనా? అవి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఈ జూనియర్ క్లర్క్కి ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ చూద్దాం. ఎంటీఎస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పే స్కేల్ లెవెల్ 18,000 ఇస్తున్నారు. ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ 18,000 ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 27,000 to 30,000 పర్ మంత్ అయితే మీకు వస్తుందండి శాలరీ అని. ఓకేనా? ఇది గ్రూప్ సి వేకెన్సీస్. దీంట్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 5 కూడా మనకి ఎలా డివైడ్ చేశారంటే 4 వచ్చేసి ఓపెన్ కేటగిరీకి, 1 వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకి ఓబీసీ వాళ్ళకి మాత్రమే 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వారికి మాత్రం ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అవ్వాలి, అలాగే ఐటీఐ కూడా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి జూనియర్ క్లర్క్ అండ్ ఎంటీఎస్కి. ఓకేనా? ఈ అసిస్టెంట్ కానీ, రికార్డింగ్ ఇంజనీర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. చూడండి, అట్లీస్ట్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడిగారు. అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి ఆఫీస్ వర్క్ మీద. ఓకేనా? ఇది మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? స్టెనోగ్రాఫర్ కూడా స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ అయితే అడగడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పింది, లాస్ట్ డేట్ 5th March అండి. ఈ డేట్స్లో మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. జనరల్ అండ్ ఓబీసీ ఉమెన్స్ అండి. ఓకేనా? ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్, ఇక్కడ ఉమెన్స్. ఓకేనా?
వాళ్ళకి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఉమెన్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి ₹300 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఏదైతే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్‌లోడ్ చేస్తారు. లేకపోతే లేదు. ఎన్ఓసీ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి. క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిందన్నమాట. ఓకేనా? ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే నో టీఏ, డీఏ అండి. ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి వీళ్ళైతే ఏమీ ప్రొవైడ్ చేయరు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే జూనియర్ క్లర్క్‌కి చూడండి, మనకిక్కడ 100 క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1.5 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. 25 క్వెషన్స్ నుంచి మ్యాథ్స్, 25 క్వెషన్స్ నుంచి జనరల్ నాలెడ్జ్, 25 క్వెషన్స్ నుంచి ఇంగ్లీష్, 25 క్వెషన్స్ నుంచి రీజనింగ్ అయితే వస్తుంది. 12థ్ స్టాండర్డ్ బేస్‌లో అడుగుతారు. అంటే మీడియం లెవెల్‌లో ఉంటుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో ఆర్ఆర్‌బీలో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకేంటంటే ఈ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ పొజిషన్ చూసుకున్నట్టయితే సేమ్ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అండి. ఇది కూడా సేమ్ మీకు జూనియర్ క్లర్క్‌లో మీకేంటంటే మినిమమ్ 50% మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. అంటే 100 క్వెషన్స్ 100 మార్క్స్ కదా! 50 క్వెషన్స్ రావాలన్నమాట. 50% అంటే. దీనికి కూడా సేమ్ అలాగే ఉంటది. మెరిట్ లిస్ట్ బట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మినిమమ్ 50 రావాలి. మెరిట్ లిస్ట్ బేస్ మీద ఇస్తారు. ఇప్పుడు మీకు 50 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతానా అంటే అలా చెప్పలేమండి. ఎందుకంటే మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళుంటారు. ఓకేనా? అది జస్ట్ మినిమమ్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎవరికైతే ఎక్కువ హైయెస్ట్ వస్తాయో వాళ్ళు బట్టే తీస్తారు. ఇందులో మీకు 25 క్వెషన్స్ నుంచి మ్యాథ్స్ సేమ్ అండి. 25 క్వెషన్స్ ఇంగ్లీష్, 25 రీజనింగ్, 25 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మాట. ఓకేనా? ఇది 10థ్ స్టాండర్డ్ బేస్‌ని అడుగుతారు. అంటే ఎస్ఎస్‌సి, జీడీ, అలాగే ఏపీ కానిస్టేబుల్ ఎలా అయితే ఉంటాయో క్వెషన్ పేపర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ టు అప్లై ఆన్‌లైన్ అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే, మనం ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ టైమ్‌లో మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అన్నీ ఉంటుందన్నమాట. మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయడం, అప్లికేషన్ ఫిల్లింగ్ ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. ఓకేనా? అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు చూపించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానో అక్కడ మీకు ఇలా వస్తుంది కదా పేజు. కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీ నేమ్ ఇవ్వండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ మీ నేము, అలాగే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటూ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ సేమ్ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఆన్ 5థ్ మార్చ్ ఓకేనా? ఈ డేట్ లోపు మీ ఆటో క్యాలిక్యులేట్ చేసుకుంటుందన్నమాట. ఓకేనా? మీరేం చేయాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడీకి వీళ్ళొక కన్ఫర్మ్ మెయిల్ అయితే పంపిస్తారు. కంపల్సరీగా మీకు మెయిల్ వస్తుంది. లేదనుకుంటే స్పామ్‌లో చెక్ చేయండి సరిపోతుంది. ఓకేనా? అది మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీ మెయిల్ అనేది వెరిఫై అయిపోతుంది. లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ లాగిన్ డీటెయిల్స్‌తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇంతే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే పర్వాలేదండి. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.